మొట్టమొదటిసారిగా క్వాడ్ లీడర్స్ సదస్సు నిన్న వర్చువల్గా జరిగింది. ఈ క్వాడ్ అంటే ఏంటి, ఎందుకు ఫామ్ అయింది అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. క్వాడ్ అనేది ఒక ఇన్ఫార్మల్ గ్రూప్. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. బేసికల్గా ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేది చైనాని కౌంటర్ చేయడానికి స్టార్ట్ అయింది. ఈ మాట వాళ్ళు ఎక్కడా ప్రస్తావించరు, కానీ ఈ క్వాడ్ అనేది దీనికోసమే. ప్రపంచ రాజకీయాలు అట్లాంటిక్ నుంచి పసిఫిక్కు మారాయి. ద వరల్డ్ థియేటర్, ముఖ్యంగా ద వరల్డ్ పొలిటికల్ థియేటర్ అనేది ఇప్పుడు పసిఫిక్, ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజన్లో ఫోకస్ అయి ఉంది. చైనా చూస్తే ఒక పక్క దూకుడు వ్యవహారం, చుట్టుపక్కల అన్ని దేశాలతో, తనకి సరిహద్దున్న అన్ని దేశాలతో బార్డర్ వివాదాలు, దానికి మించి సౌత్ చైనా సీ ఆక్యుపై చేయటం, ఇంటర్నేషనల్ రూల్స్, ఇంటర్నేషనల్ లా రెస్పెక్ట్ చేయకపోవటం, ఈవెన్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ 4 ఏళ్ల క్రితం ఫిలిప్పీన్స్ తరపున ఇచ్చిన జడ్జిమెంట్ కూడా రెస్పెక్ట్ చేయకపోవటం, ఐలాండ్స్ని ఆక్యుపై చేసేయటం, ఇవన్నీ చైనా చేసిన తరుణంలో ఇండో పసిఫిక్ రీజన్ను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో క్వాడ్ అనేది చాలా తీవ్రంగా పనిచేస్తుంది. ఇక్కడ క్వాడ్కి సంబంధించి వీళ్ళకి అసలు ప్రాపర్ స్ట్రాటజీ ఉందా, ప్రాపర్ విజన్ ఉందా, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారా లేదా అనేది పెద్ద క్వశ్చన్. ఇవన్నీ పక్కన పెడితే ఈ క్వాడ్లో ఉన్న 4 దేశాలు ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ మలబార్ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. జపాన్, అమెరికా, ఇండియా జై అనే పేరుతో కలిసే ఉన్నారు. సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్ అని చెప్పి ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా ఈ దేశాలు కరోనా వైరస్ వచ్చిన తర్వాత చైనాకి ప్రత్యామ్నాయంగా సప్లై చైన్లో చైనా పైన ఆధారపడకూడదని కూడా ముందుకు వెళ్తున్నాయి. సో ఇన్ని ఇనిషియేటివ్స్ మనం ఇండో పసిఫిక్ రీజన్లో చూస్తున్నాం. ఇప్పుడు నిన్న మొట్టమొదటిసారిగా క్వాడ్ 4 దేశాల లీడర్సు వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడారు. మాట్లాడకముందు ఎలాంటి వార్తలు వచ్చాయి, మాట్లాడిన తర్వాత ఏమొచ్చాయో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు క్వాడ్ అనేది ఒక సెక్యూరిటీ డైలాగ్, కొంతవరకు చైనాకి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. కానీ ఇక మీదట క్వాడ్ అనేది ఒక కాంప్రిహెన్సివ్ పార్ట్నర్షిప్, ఈ దిశగా అమెరికా యోచిస్తోంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మ్యారిటైమ్ సెక్యూరిటీకి కూడా క్వాడ్ చాలా అవసరం. ముఖ్యంగా చైనా యొక్క దూకుడు వ్యవహారం మనం చూస్తే కనుక గత సంవత్సరం భారతదేశం పైన గాల్వాన్ వ్యాలీ దగ్గర, అదేవిధంగా ఆక్యుపేషన్స్ అండ్ అయితే ఇక్కడ ఈ క్వాడ్ మొత్తంలోకి చైనాతో సరిహద్దు కలిగి ఉన్న దేశం భారతదేశం మాత్రమే. భారతదేశానికి క్వాడ్తో ఏంటి ఉపయోగం అంటే ఇండో పసిఫిక్ రీజన్, ముఖ్యంగా మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవటం, ఇండియా ప్రాబల్యాన్ని ఈ ప్రాంతంలో కాపాడుకోవటం, ముఖ్యంగా చైనా పెత్తందారితనం నుంచి. ఈ 4 దేశాలు కూడా ప్రజాస్వామ్య దేశాలు, డెమోక్రసీస్. చైనా మనందరికీ తెలుసు కమ్యూనిస్ట్ దేశం. వైట్ హౌస్ కూడా ఈ దిశగా ఒక మాట ఉంది. ఇండో పసిఫిక్ రీజన్లో భాగస్వామ్యుల్ని, మిత్రులను సరిచూసుకుని ఇండో పసిఫిక్ రీజన్లో ఇంకా కొంత భద్రత పటిష్టం చేయటం అనేది, ఇవన్నీ గొప్ప విషయాలే. అమెరికాలో కూడా అధికారం మారింది, బిడెన్ వచ్చారు. బిడెన్ ప్రభుత్వం కూడా ఇండో పసిఫిక్ మీద దృష్టి పెట్టే ఉంచింది. అయితే అత్యంత అద్భుతంగా ఈసారి క్వాడ్ సమ్మిట్లో ఏం మాట్లాడుకున్నారు, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్. ఇండో పసిఫిక్ రీజన్ అందరిది, ఏ ఒక్క దేశం పెత్తనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి. అంతేకాకుండా క్లైమేట్ చేంజ్ అంశాలు, టెక్నాలజికల్ పార్ట్నర్షిప్స్, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నారు. అన్నిటికన్నా ఎక్కువ కోవిడ్-19 వ్యాక్సిన్స్ గురించి వీళ్ళు ఒక భాగస్వామ్యం ఉండాలని 2023 కల్లా, అంటే 22 ఆఖరికల్లా 1 బిలియన్ డోసెస్ కోవిడ్-19 వ్యాక్సిన్స్ తయారు చేసి కలిసికట్టుగా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు. సో ఈ దిశగా స్టేట్మెంట్లో కూడా చెప్పారు. అంతేకాకుండా ద స్పిరిట్ ఆఫ్ క్వాడ్ అని చెప్పి జాయింట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎకనమిక్ డెవలప్మెంట్, హెల్త్ రికవరీ దృష్ట్యా ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య కరోనా. సో హెల్త్లో
ప్రపంచ దేశాలు ఎలా రికవరీ అవుతున్నాయి, ఆర్థిక పరంగా ఎలా పుంజుకుంటున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమైన అంశాలే. కాబట్టి ఈ దిశగా కూడా ప్రయత్నాలు సాగించాలని కోరుకుంటున్నారు. అయితే క్వాడ్ అనే దానికి ఒక ముద్దు పేరుంది, ఇండో పసిఫిక్ నాటో అంటారు. ఈ ఇండో పసిఫిక్ నాటో క్లోజ్గా వాచ్ చేస్తుంటుంది చైనా. ట్రంప్ టైంలో చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ట్రంప్, చైనాకు కూడా కోపం వచ్చేది. కానీ ఈసారి జరిగిన క్వాడ్ లీడర్షిప్ మీటింగ్ మాత్రం చైనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసింది. దీనిపైన చైనా ఏ విధమైన నెగిటివ్ స్టేట్మెంట్ పూర్తి స్థాయిలో పాస్ చేయలేదు. ఎందుకంటే ఈసారి క్వాడ్ సమ్మిట్లో చైనాకు మించి అనేక అంశాలు, మయన్మార్ అంశం, కోవిడ్-19 వ్యాక్సిన్స్, క్లైమేట్ చేంజ్, ఇలా రకరకాల అంశాలు డిస్కస్ చేసుకున్నారు. అదేవిధంగా కోవిడ్-19 వ్యాక్సిన్లో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ బిల్డింగ్, ఆస్ట్రేలియా లాజిస్టిక్స్ సపోర్ట్, వీటన్నిటినీ కలిపి 1 బిలియన్ కొత్త వ్యాక్సిన్స్ తయారు చేసి ప్రపంచానికి అందించాలని చెప్పి కూడా వీళ్ళ బాధ్యత. అంటే వీళ్ళ పార్ట్నర్షిప్ కొంతవరకు వ్యాక్సిన్స్ ఎక్కువ తయారు చేస్తే అందరికీ మంచి జరుగుతుందని కూడా. సో క్వాడ్ అనే గ్రూప్ ఇంకొంత ఉత్తేజంగా ముందుకెళ్తుందని, ప్రపంచంలో ఇండో పసిఫిక్ రీజన్ని ఓపెన్గా, ఫ్రీగా, యాక్సెసిబుల్గా ఉంచుతుందని, కాపాడుతుందని ఆశిద్దాం.